నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. యుద్ధం మళ్లీ మొదలవుతుందా? ఈసారి 2 యుద్ధాలు జరగబోతున్నాయా? పశ్చిమాసియాలో రెచ్చగొట్టే ధోరణి పెరిగిపోయిందా? యుఏఈలోని అబుదాబిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై డ్రోన్ల దాడి జరిగింది. ఇది ఇరాన్ చేసిందని అనుమానాలు ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలుపెట్టిన తర్వాత టెహ్రాన్ నాయకత్వం యుఏఈని బలంగా టార్గెట్ చేసింది. మిసైళ్ల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో కూడా డ్రోన్లతో దాడి చేస్తోందా? ఒపెక్ నుండి యుఏఈ తప్పుకోవడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోందా? ఇది ప్రత్యర్థిని రెచ్చగొట్టడం కాదా? తైవాన్ ను కాపాడే బాధ్యత తమది కాదని చెప్పేసింది అమెరికా. అంటే తైవాన్ ఆక్రమణకు చైనాకు లైసెన్స్ ఇచ్చేసినట్టేనా? అందుకు ప్రతిగా ఇరాన్ కు పరోక్ష సహాయం చేయబోమని అమెరికాకు చైనా హామీనిచ్చింది. కట్ చేస్తే తుఫాను ముందు ప్రశాంతత అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే యుఏఈపై దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ జోలికి వస్తే తగ్గేదే లేదంటూ టెహ్రాన్ నాయకత్వం హెచ్చరిక పంపింది అనుకోవాలా? మరొక వైపు హార్మూజ్ల జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఇరాన్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. విదేశీ నౌకలను నియంత్రించేందుకు ట్రాన్సిట్ ఫీజు వసూలుకు కొత్త మారిటైమ్ ట్రాఫిక్ విధానాన్ని ప్రకటించింది. తమతో సహకరించే దేశాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా నేతృత్వంలోని ప్రాజెక్టు ఫ్రీడమ్తో సంబంధం ఉన్న ఆపరేటర్లపై తీవ్ర ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ను దురాక్రమణదారులుగా ఇరాన్ కామెంట్ చేసింది. ఇవన్నీ మరొక యుద్ధానికి దారి తీస్తాయా అన్న చర్చ మొదలైంది. కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో కూడా మొత్తంగా మనం చూస్తున్నాము, యుఏఈలోని అబుదాబిలోని కూడా మళ్ళీ అటాక్స్ జరిగాయి. ఒకవైపు ట్రంప్ ఏమో సోషల్ పోస్ట్ లో కూడా సంబంధించి కూడా ఇరాన్ కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం, అదే విధంగా కూడా ఈ దాడి జరగడం, మళ్ళీ కూడా యుద్ధం స్టార్ట్ అవుతుందా అనే విధంగా కూడా మరొకసారి కూడా గ్లోబల్ వైజ్ గా కూడా చర్చకు తెరలేపింది. రైట్, మరింత పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓటి వంశీ. బిందు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా యుద్ధం తప్పదా అంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అదే విధంగా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్ కు చైనా సాయం అందించింది అనేది బహిరంగ రహస్యమే. అట్లా కూడా కట్టడి చేయగలిగాడా ట్రంప్ అంటే? సో ఆ దిశగా అడుగులు పడ్డాయి. అటు తైవాన్ ని తెర మీదకి తీసుకొచ్చి ట్రంప్ ని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేశాడు జిన్పింగ్. మొత్తంగా అమెరికా తలొగ్గాల్సిన పరిస్థితులు కనిపించాయి. అమెరికా తలొగ్గిందా? చైనా పర్యటనలో ఏం మాట్లాడుకున్నారు ఏంటి? ఒక రకంగా చైనాకు వెళ్ళి ఏదో చేద్దామనుకుంటే ట్రంప్ ఏదో అయింది అన్నట్టుగా అయింది పరిస్థితి. సో మొత్తంగా తైవాన్కి అక్కడ లైన్ క్లియర్ అవడంతో పరోక్షంగా ఇరాన్కు సాయం అందించమని ట్రంప్తో మాట్లాడినట్లుగా ఇటు చైనా చెప్పినట్టుగా ట్రంప్ భావిస్తున్నారు. ఆ తర్వాతే ఇక యుద్ధానికి సంబంధించి తీవ్రమైన దాడులు చూడబోతున్నారు, తీవ్రమైన పర్యవసానాలు చూడబోతున్నారంటూ కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. మరొక అంశాన్ని మనం తెర మీదకు తీసుకుంటే, సో పాకిస్తాన్లో చర్చలు జరుగుతాయి అనుకుంటే అసలు ఆ పాకిస్తాన్లో చర్చలన్న అంశం ఎటుపోయింది అనేది గత వారం రోజులుగా మనం చూస్తే ఎక్కడా కూడా అడుగులు ఆ విధంగా ముందుకు పడట్లేదు. సో చైనా ఏమైనా మధ్యవర్తిత్వం చేయబోతుందా? చైనా ఏమైనా అంటే అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటన తర్వాత ఏమైనా చైనా ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించబోతుందా? మొత్తంగా ఈ వివాదాన్ని సద్దుమణిగే విధంగా ఏమైనా చైనా చర్యలు తీసుకోబోతుందా అంటే, చైనా తన ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. తనకు ఏం కావాలో ఆ విషయాలతో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. తైవాన్ విషయంలో అమెరికా నుంచి అడ్డంకులను తుడిపేసుకుంది. కానీ ఈ విషయంలో ఎంటర్ అవ్వడానికి మాత్రం చైనా ఆసక్తి చూపించినట్టుగానే కనిపిస్తోంది. ఓవైపు ఇరాన్ తన పని తాను చేసుకుపోతోంది. యుఏఈపై దాడులు అయితే జరిగాయి. ఆ దాడులు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే యుఏఈ కూడా ఇప్పుడు ఇరాన్పై అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ట్రంప్కి అసలు ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక సతమతమవుతున్నారంటే ఎస్ అవుననే చెప్పాల్సి ఉంటుంది. అసలు ఈ యుద్ధాన్ని ఎండ్ కార్డ్ ఎలా వేయాలనేది మాత్రం ట్రంప్కి అర్థం కాని విషయంగానే కనిపిస్తుంది. సో మాట్లాడదాం, ఇదే అంశం గురించి మాట్లాడదాం. హార్మూజ్ జలసంధిపై అయితే ప్రస్తుతం అదే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు క్లియర్ కట్ గా ట్రాన్సిట్ ఫీజులు విధిస్తామనేమో ఇటు ఇరాన్ చెప్తోంది. మరోవైపు ప్రాజెక్ట్ ఫ్రీడమ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్లపై ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మధుసూదన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి.
ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మాంద్యంలో మునుగుతోంది. అమెరికా అధ్యక్షుడు అటు చైనా వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ యుద్ధంలో ఎవరు తలదూర్చడానికి కానీ, మధ్యవర్తిత్వం వహించడానికి కానీ ఎవరు సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. సో ఎలా చూడాలంటారు? అంటే మరొక వార్ జరగబోతుందా? యుద్ధం ద్వారానే ట్రంప్ చెక్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయా? నిజంగా యుద్ధం చేసే సత్తా ఇప్పుడు అమెరికాకు ఉందా? రకరకాల పరిణామాలు కనిపిస్తున్నాయి. దాడులు చేయాలన్నా కానీ అమెరికా ఇప్పటికే చాలా వ్యయం చేసింది అక్కడ. సో అంత వ్యయం ఎందుకు మనం పెట్టాల్సి వస్తుంది అక్కడ అంటూ స్వదేశంలో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు? ట్రంప్కి ఎండ్ కార్డ్ ఎలా వేయాలో అర్థం కావట్లేదని మనం భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు నమస్తే అండి. ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని ఎలా ప్రారంభించింది కానీ ఎలా దాన్ని క్లోజ్ చేయాలో అనేది ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్న. అంటే యుద్ధం నుంచి బయటికి ఎట్లా రావాలి, వచ్చినా కూడా అక్కడ ఏం చేసే వచ్చినా అని చెప్పి వాళ్ళ అమెరికన్ ప్రజలు అడుగుతారు, అక్కడ ప్రతిపక్ష పార్టీలు అడుగుతారు, తన సొంత పార్టీ వాళ్ళు కూడా అడిగే పరిస్థితి ఉంది. తన లక్ష్యం ఏదైతే ఉండేనో అక్కడ రిజ్యూమ్ చేంజ్ చేస్తా అన్నాడు. ఇరాన్ లో రిజ్యూమ్ చేంజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు రిజ్యూమ్ చేంజ్ కాలేదు. కానీ ఇజ్రాయెల్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా దాదాపుగా కొట్టేసినా కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ లీడర్షిప్, సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ మళ్ళీ వచ్చి కూర్చొని మేము మళ్ళీ తగ్గఫర్, మీరు డి అంటే డి అనేటువంటి విధంగా ఇవాళ ఇరాన్ లీడర్షిప్ అనేది ఉన్నది. అంటే ఇజ్రాయెల్ ఒక ఊబిలో వీళ్ళు పడిపోయారు. అంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ద్వారా అమెరికా ఏదైతే యుద్ధంలో దిగి, అంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అక్కడ లీడర్షిప్ ని నేను అయతుల్లా ఖుమైనీని కొట్టేస్తాము, అక్కడ లీడర్షిప్ ని మేము కొట్టేస్తాం అన్న తర్వాత ఆ క్రెడిట్ నేనే కొట్టేయాలనే ఆలోచనతోటి అమెరికా ఇన్వాల్వ్ అయింది యాక్చువల్లీ. అంటే అమెరికా కూడా అంటే నేనే చేంజ్ చేస్తున్నా, ఈ దేశం మొత్తం మార్చేస్తున్నా, ప్రపంచానికి నేనే లీడర్ అని చెప్పుకుందామనే ఆలోచనలో ఇజ్రాయెల్ లైన్ లో వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి వాళ్ళ పరిస్థితి. దాని నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. ఒకటి వల్ల అమెరికా సెనెట్ ముందట ఈ 60 రోజుల తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ యుద్ధం చేయాలంటే అనుమతి కావాలి. ఇప్పటికే కోట్ల రూపాయల డాలర్లు వాళ్ళ ఖర్చు అయిపోయినాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడేది అక్కడ కూడా. అంటే యుద్ధం చేసే పరిస్థితిలో వాళ్ళ అమెరికా లేదు. కాబట్టి యుద్ధం ద్వారా ఎవరికి లాభం అనేది వాళ్ళ అమెరికా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్న చైనా కూడా మొన్న పోయేసినప్పుడు సందర్భంలో కూడా చైనాతో కూడా పోయిన సందర్భంలో అక్కడ కూడా తైవాన్ అంశం ఒకటి వచ్చింది. తైవాన్ అంశము అది చైనాకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో చైనా ముట్టికాయలు వేసింది, దీని జోలికి వస్తే బాగుండదని చెప్పిన తర్వాత అది పెద్ద సీరియస్ గా పోలేదు. ఆ అంశం సీరియస్ గా పోలేదు. ప్రపంచ దేశాలు పెద్ద సీరియస్ తీసుకోలేదు. కానీ చైనా అమెరికా నుంచి ఏదైతే తీసుకోవాలనుకుంటుందో ఆ ఒప్పందం అయితే తీసుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. సో తైవాన్ విషయంలో ఒక క్లియరెన్స్ అయితే వచ్చేసింది కదా, మీరు తైవాన్ జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తాం, మరో యుద్ధానికి దారితీసే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి ఆల్రెడీ ఒక యుద్ధంలో మునిగిపోయిన అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుందిగా. అంటే ఇక్కడ ఒక అంశం అసలు ట్రంప్ అనే అతను చైనాకి ఎందుకు పోయిండు అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది. జనరల్ గా రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు, ఆ సోయాబీన్ సంబంధించినటువంటి కావచ్చు, బోయింగ్ విమానాలకు సంబంధించి కావచ్చు, చాలా ఈ A1 చిప్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా విషయాల పట్ల కూడా ఆల్రెడీ ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ నడుస్తా ఉన్నాయి. అమెరికాకు చైనా ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. గతంలో బెడెన్ ఉన్నప్పటి నుంచి కూడా నడుస్తున్నాయి. ఇవాళ కొత్తగా పోయిన తర్వాతనే ఈ వాణిజ్య ఒప్పందాలు జరగాలి అనే ఆలోచన అక్కడ ఏం లేదు. అది ట్రంప్ పోయిన తర్వాతనే అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ నడుస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల మీద జరుగుతున్నా అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించి కానీ చైనాకి సంబంధించి కానీ ఈ ఇద్దరు ప్రెసిడెంట్లు కూర్చొని చేసినటువంటి అంశాలు ఏమిటి, దేని మీద అగ్రిమెంట్లు అయినరు అనేది ఇప్పటివరకు కూడా బయటికి రానట్టుగానే మనకు తెలుస్తా ఉన్నది. అంటే మధుసూదన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మనతో మాట్లాడేందుకు. వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వివి రావు గారు చెప్పండి. ఏంటి సార్, మొత్తంగా చైనా పర్యటన తర్వాత ఇక అమెరికా మరోసారి యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. సో ఏంటి అంటే మొత్తంగా ఇరాన్ కు సాయం చేయకుండా ఇక చైనా ఉంటుందా? పై చేయి ఇప్పటికైనా అమెరికా సాధించబోతుందా? ఏం చేయబోతుంది? చైనా డైరెక్ట్ గా సహాయం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు వయా నార్త్ కొరియా గానీ వయా పాకిస్తాన్ ద్వారా గానీ వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ల్యాండ్ రూట్ లో అంతకుముందు ఇవన్నీ ఇప్పుడు బై ల్యాండ్ రూట్ ఆ సిపెక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ లో వచ్చి పాకిస్తాన్ నుంచి ఇరాన్ ఎంటర్ అవుతారు. ఆ విధంగా ఎంతో కొంత సప్లై చేస్తూనే ఉంటారు. కానీ అది చైనా సప్లై చేసినట్టు కనిపించదు, నార్త్ వేరే వాళ్ళు ఎవరైనా సప్లై చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా రెండో విషయానికి వస్తారా, అమెరికా మళ్ళా తిరిగి యుద్ధం మొదలు పెడుతుందా ఇరాన్ మీద అన్న దాని ప్రసక్తికి వస్తే
ప్రస్తుతానికి ఇద్దరు, అందుకని చెప్పి వాళ్ళు డిమాండ్స్ వీళ్ళ డిమాండ్స్ పెట్టుకుని చూస్తే రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఆ మ్యాచ్ అవడంలో ఎక్కువ అమెరికా దెబ్బతింటుంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి ఇప్పుడు వరకు శాంతియుతంగా ఉండేది, అయిపోయింది. అలాగే దానికి ఇంకొంచెం స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇరాన్ ఏం ప్రయత్నిస్తుందంటే సబ్మెరీన్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ వీటికి సంబంధించినవి, ఆ కేబుల్స్ మీద కూడా నేను పెడుతుంది. ఇప్పుడు అమెరికా బహుశా ఒక స్టెప్ తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇరాన్ మీద విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేస్తే ఇటువంటి చర్యకి పాల్పడపోవచ్చు. కానీ యురేనియం ఒకవేళ ఇరాన్ మాత్రం నేను ఎకనామికల్లీ బ్యాడ్ అయిపోయాను, ఈ ప్రస్తుతానికి యుద్ధం విరమించుకోవాలి అనుకుంటే ఆ యురేనియం సరెండర్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో శాంతి వస్తుంది. లేకపోతే దీన్ని ఇంకొన్ని రోజులు ఈ మీడియేషన్ అంటారు, పాకిస్తాన్ ఇంకో మీటింగ్ పెడుతుంది, దాని తర్వాత మళ్ళా కొంచెం ముందరికి వెళ్ళేమంటారు, ఇంకొంచెం ముందరికి జరుపుతూనే ఉంటారు. ప్రస్తుతానికి ఇలాగా స్టేల్మేటే నడుస్తుందని నా అభిప్రాయం. చెప్పండి. కానీ యురేనియం నిల్వలను అమెరికాకు ఇచ్చే పరిస్థితి, ఆ ఆలోచన అసలు ఇరాన్ చేస్తుందంటారా? చేస్తుందండి. ఎందుకంటే అది వాళ్ళకి చేసుకునే కెపాసిటీ ఉంది. ఇంకా 10 టన్నులు ఉంది వాళ్ళ దగ్గర యురేనియం, లోవర్ ఎన్రిచ్డ్ యురేనియం. అది మెల్లగా చేసుకుంటా ఉంటారు. ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఎన్రిచ్ చేసుకుని ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళకి నిజంగా అందుకని చెప్పి గ్యాప్ ఇచ్చి తర్వాత ఇప్పుడు డెవలప్ చేసుకుంటారు. సో ఆ విధంగా సరెండర్ చేస్తే వాళ్ళు అయ్యే లాస్ ఏమీ లేదు. చెప్పండి. ఇక ఒపెక్ నుంచి యుఏఈ తప్పుకుంది, ఎలా చూస్తుంది అనుకోవచ్చు ఇరాన్? అంటే ఇప్పుడు యుఏఈ పై దాడి చేయటం కూడా అందులో భాగంగానే చూడొచ్చా? ఒపెక్ నుంచి యుఏఈ తప్పుకోవటాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుందా ఏంటి? అసలు ఆ విషయాన్ని ఎలా చూడాలి? అది వేరే విధంగా ఆలోచించాలండి. ఎందుకంటే అమెరికాకి వాళ్ళందరి మీద మేము దాడి చేస్తూనే ఉంటామన్నారు. అందులో నిన్న అబుదాబి దగ్గర ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ మీద ఒక మిసైల్ కానీ డ్రోన్ కానీ పడింది. అది ఎవరు చేశారు అన్నది ఒప్పుకోవట్లేదు. కానీ మనం అందరూ గ్రహించవచ్చు ఏంటంటే ఐఆర్జీసీ ఇరానియన్ గవర్నమెంట్ కూడా 2 వేరు పద్ధతులు అవలంబిస్తున్నాయి, 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయి. అందులో క్లారిటీ రావట్లేదు. కానీ యుఏఈ బయటకు వెళ్ళడం వల్ల ఒక పడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సున్నీ గ్రూపు టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ యాక్సిస్ కింద ఏర్పడుతుంది. మెల్లగా కొంచెం సమయం పట్టొచ్చు. ఇంకొక సున్నీ గ్రూప్ ఇరాన్, కొంతవరకు ఇరాక్, ఈ యుఏఈ ఇటువంటి దేశాలు కలిసి ఇంకొక షియా గ్రూప్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అది చూడాలండి. ఇది ఇటు వచ్చేసరికి లెబనాన్ సహా అన్ని సరిహద్దుల్లో యుద్ధం ఆగితేనే మేము ఏమైనా ఆలోచిస్తామంటూ కూడా ఇటు ఇరాన్ చెప్తుంది. అసలు ఏంటి, లెబనాన్ తో దాడులు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. సో ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇటు లెబనాన్ ఆపాలంటే అటు హూతీల నుంచి కూడా దాడులు ఆపాలని అమెరికా ప్రపోజల్ చేస్తుంది. మీరు అన్నట్టుగా సో ఎటు డిమాండ్లు చూసినా కానీ సంక్లిష్టంగానే ఉన్నాయి. సటన్లీ అండి. వాళ్ళ డిమాండ్స్ లో లెబనాన్ మీద జరుగుతున్న దాడులు కూడా ఆఫ్ చేయాలి. లెబనాన్ మీద ఉండే శాంతి పరిస్థితి ఇరాన్ దాంట్లోకి కలుపుకుంటున్నారు ఇరాన్ వాళ్ళు. అయితే దీనికి ప్రతిద్వందంగా అమెరికా చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ వేరుగా హెజ్బుల్లా మీద అటాక్ చేస్తోంది. అమెరికా సివిల్ గవర్నమెంట్ ని, లెబనాన్ లో ఉన్న సివిల్ గవర్నమెంట్ హెజ్బుల్లాని పిలవలేదు. అంటే ఏంటంటే హెజ్బుల్లాని వేరుగా ఐసోలేట్ చేసి వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అది మనం గమనించాల్సిన విషయం. మొత్తంగా తైవాన్ కి చైనా లైన్ క్లియర్ అయింది కదా, ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారు? మొత్తంగా తైవాన్ ఆక్రమించుకునే ప్రయత్నం ఇప్పుడే చేస్తుందా చైనా? చేయదండి. ఇప్పుడు వరకు 2027 వరకు 2027 లో ఇంకొంచెం ఒకవేళ ఏమన్నా కాయ పండినట్టయితే చేస్తారు. కానీ అమెరికా అన్నట్టుగా నేను తైవాన్ ని వదిలేశానని ఎప్పుడు అనలేదు. అదేంటంటే ఊరికనే మాట వచ్చింది. ఏంటంటే మేము దూరంగా ఉన్నాం, మాకు ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని మీరు వాయిలెన్స్ వాడద్దని చెప్తున్నారు తప్పే కానీ అటువంటిది ఏమీ ప్రయోగం చేయలేదు. ఒకవేళ నిజానికి పరిస్థితి వస్తే సపోర్ట్ చేయడానికి అమెరికా వస్తుంది. ప్రపంచ యుద్ధం తప్పదు అప్పుడు. చెప్పండి. వీవీరావు గారు, మొత్తంగా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటూనేమో ఇటు
అమెరికా చెప్తున్న పరిస్థితి, అటేమో ట్రాన్సిట్ ఫీజులు అంటూ ఆ ఇరాన్ చెప్తుంది. సో మొత్తంగా హార్మూజ్ దగ్గర ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది, మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి అసలు ఈ మెలిక విప్పేవాళ్లే లేరా? ప్రపంచ దేశాలు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, అక్కడ ఎవరికి నచ్చ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ అమెరికాకి ఇస్తుంది, వాళ్ళు మీడియేషన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే Yes. అమెరికన్ డిమాండ్స్ ఒక లైన్ లో ఉన్నాయి, దానికి రైల్వే ట్రాక్ లాగా ప్యారలల్ గా ఇరాన్ డిమాండ్లు ఉన్నాయి. రెండు కలపగలిగే శక్తి అది కేవలం ఇండియా, రష్యా, చైనా, కొంతవరకు యూకే, ఫ్రాన్స్ అటువంటి దేశాలకే ఉన్నాయి. Yeah. అటువంటి దేశాలు ఇనిషియేటివ్ తీసుకునేంత వరకు స్టేల్మేట్ కంటిన్యూ. చెప్పండి రావు గారు, ఏంటి అసలు మొత్తంగా ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలన్నా, లేదు వాళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చాలన్నా, మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎక్కడా కూడా ఫలించినట్టు కనిపించట్లా. మొన్న చైనా పర్యటనలో ఏమైనా చైనా నా ఛాన్స్ తీసుకోమని ట్రంప్ అడుగుండొచ్చా? చైనా ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందని మనం భావించవచ్చు? లేదండి, చైనాని అడగరు. ఎందుకంటే చైనాని దాదాపు శత్రువు కింద చూస్తుంది అమెరికా. నెక్స్ట్ సూపర్ రైవలరీ యాక్చువల్ గా రష్యా. ఇప్పుడు ప్రస్తుతానికి చైనా కాబట్టి చైనాని మీడియేషన్ చేయమని మాత్రం అడగదు. ఎందుకంటే అప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ మిడిల్ ఈస్ట్ లో పెరిగిపోతుంది, అందువల్ల అడగదు, అడిగే ప్రసక్తి లేదు. ఇంకా పరిస్థితి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి నా అభిప్రాయం ప్రకారం. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వివిరావు గారు. మధుసూదన్ గారు, మనం చూస్తున్నాం రకరకాల పరిణామాలు అయితే జరుగుతున్నాయి. వివిరావు గారు చెప్తున్నట్టుగా అటు తైవాన్ విషయంలో ఇప్పుడు చైనా ఏదైనా స్పందిస్తే ఇంకొక యుద్ధానికి కూడా దారితీసే పరిస్థితి. ఇప్పటికే ఉన్న యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ ప్రపంచంలోని ప్రజలు కానీ సతమతమవుతూ ఉంటే అసలు ఈ యుద్ధానికి ఎండ్ కార్డు ఏ విధంగా పడుతుంది అని ఆలోచించే వాళ్ళు లేరు. ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉండేది, కాస్త చర్చలకో మాట్లాడటానికో కాస్త అనుబంధంగా ఉండేది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితికి వెళ్ళిపోయింది. ఎలా ఈ వివాదాన్ని పరిష్కరించుకోబోతున్నాయి అనుకోవచ్చు? ఏం జరగబోతుంది? ఇప్పుడు తైవాన్ కి సంబంధించిన దాంట్లో యుద్ధం జరగదు. ఎందుకు అంటే మీరు వారు కూడా పెద్దలు మాట్లాడినరు. అమెరికన్ ప్రెసిడెంట్ చైనా ప్రెసిడెంట్ మాట్లాడిన సందర్భంలో తైవాన్ కి సంబంధించిన దాంట్లో మీరు రావద్దు అని చెప్పిన తర్వాత ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమి రాలేదు. కానీ అప్పుడే ఇమీడియట్లీ అమెరికాకు సంబంధించిన ప్రతినిధి మార్క్ రూబియో ఆయన ఏం చెప్పేసారు, అవసరమైతే మేము తైవాన్ కు రక్షణగా నిలబడతామని చెప్పి ఇమీడియట్లీ స్టేట్మెంట్ వచ్చింది ఆయనకు సంబంధించి. అంటే ఇక్కడ ఒక పక్క ఇక్కడ ట్రంప్నేమో మీరు తైవాన్ జోలికి రావద్దని ఇక్కడ ప్రకటన వెలువడిన వెంటనే మరో పక్క అక్కడి నుంచి అమెరికన్ ప్రతినిధి లేదు మేము తైవాన్కి అండగా నిలబడతాం, ఖచ్చితంగా ఆయన వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పిన తర్వాత చైనా సాహసం చేయదు. చైనా సాహసం చేసి ఒకవేళ యుద్ధానికి పురిగొల్పినట్లయితే ఖచ్చితంగా అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళ వెపన్స్ కావచ్చు, వాళ్ళ ఆయుధాలు కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున $1 బిలియన్ తోటి అగ్రిమెంట్లు చేసుకున్నారు తైవాన్ తోటి. కాబట్టి అవన్నీ రేపు యుద్ధం జరిగితే సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే చైనా తైవాన్ యుద్ధంలో అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ యూరప్ కంట్రీస్ సంబంధించినటువంటి నాటో దేశాలు కూడా చెప్పలేము, అందులో ఎవరైనా కూడా రావచ్చు. అంటే ఈ యొక్క చైనాని డ్యామేజ్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఈ చైనా చాలా జిత్తులో మారి నక్క లాంటిది. చైనా అమెరికా ఎంత ప్రౌడ్ గా నేనే ప్రపంచానికి ప్రతినిధి అని చెప్పుకుని అమెరికా ఒక పక్క నిలబడితే చైనా ఎప్పుడు కూడా తను యుద్ధాన్ని యుద్ధానిలోకి వెళ్ళదు, అది యుద్ధాన్ని ప్రేమించదు ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో వాణిజ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల వస్తువులు తయారవుతుంటాయి. ప్రపంచ మార్కెట్ లో గ్లోబలైజేషన్ లో అన్ని దేశాలు పెద్ద మార్కెట్ ఉంది. కాబట్టి చైనా ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాదు. తైవాన్ అనేది ఎప్పటికీ మా కంట్రోల్లో మా అంతర్భాగమే అంటుంది తప్ప చైనా అండ్ అమెరికా తైవాన్ మధ్యలో యుద్ధం అనేది అది జరగదు. కానీ ఇక్కడ ఇరాన్ కు సంబంధించినటువంటి అంశంలో మాత్రము ట్రంప్ ఈ రోజు అనుకుంటా, ఈరోజు రాత్రి అంటే మనం మార్నింగ్ చూసినాము, ఆయన సోషల్ మీడియాకి సంబంధించి పడవలను చూపించడము, ఇరాన్ కు సంబంధించి ఇరాన్ మొత్తం సర్వనాశనం అయితే అక్కడ జెండాలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ట్రంప్ ఒక చిన్న పిల్లవాడు సోషల్ మీడియాలో ఏ విధంగా చేస్తాడో, ఒక అగ్ర దేశానికి అధినేత అయినటువంటి ట్రంప్ ఆ విధంగా అంటే టెర్రరైజ్ గా, అంటే ఒకవేళ మా మాట ఇరాన్ అంగీకరించకపోతే, మా మాట వినకపోతే భవిష్యత్తులో ఈ విధంగా ఉంటుంది ఇరాన్ అని చెప్పి హెచ్చరించేటువంటి ఈ ధోరణిలో ఒక సంకేతాన్ని మాత్రం ప్రపంచానికి ట్రంప్. కానీ మధుసూదన్ గారు,
మధుసూదన్ గారు, ఒకప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడైన అమెరికా నుంచి ఏదన్నా ఒక మాట బయటికి వినపడినా కాస్త జనాలు అలర్ట్ అయ్యేవాళ్ళు, అప్రమత్తంగా ఉండేవాళ్ళు, సో ఏదో జరగబోతుందని ఆలోచించేవాళ్ళు. కానీ గత 4-5 నెలలుగా ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కావచ్చు, ట్రంప్ చెప్తున్న మాటలు కావచ్చు, ప్రపంచం అసలు భయపడే పరిస్థితి పోయి నవ్వుకునే పరిస్థితులే వచ్చాయిగా. మనమే ఇంత పరిస్థితిలో ఉంటే ఇరాన్ ఏమంత సీరియస్ గా తీసుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? లేదు లేదు, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఒక జోకర్ అయిపోయింది. వరల్డ్ జోకర్ గా మారిపోయింది ఆయన. ఒక మనము మన ప్రాంతంలో తుపాకీ రాముడు అంటాం చూడండి, ఆ విధంగా పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద అగ్రరాజ్యానికి, ఒక డెమోక్రటిక్ కంట్రీకి అధ్యక్షుడు అయినటువంటి వాడు ఒక ఇరాన్ మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తా అని చెప్పి ఒక కార్టూన్స్ పెట్టి ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అంటేనే ఆయన స్థాయిని దించుకొని ఆయన మాట్లాడుతున్నాడు. అది ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కాబట్టి ట్రంప్ యొక్క మాటని ఎవరు కూడా విశ్వసించరు. కాబట్టి ట్రంప్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జియో పాలిటిక్స్ మనం వేగంగా చదువుతున్న దాన్ని బట్టి మనం చూస్తే మాత్రము ఈ నిన్న జరిగినటువంటి అణు రియాక్టర్ మీద దాడి ఏదైతే యుఏ కాడ జరిగిందో, ఆ దాడికి సంబంధించి ఇప్పటివరకు దాని మీద చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు తెలుస్తలేదు. అంటే దీన్ని ఎవరు చేసిండ్రు అనేది చూస్తే పక్కా శత్రుత్వ దేశం ఎవరు? ఇరాన్. చేస్తే ఇరానే చేసి. కారణం ఏంటి అని అంటే, మనం ఇరాన్ కు సంబంధించి ఈ పక్క దేశాలు ఏవైతే ముస్లిం కంట్రీస్ మిగిలిన ఎన్నో, అంటే అమెరికా ప్యానెల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేశాల అన్నిటికి కూడా అమెరికా షెల్టర్ గా పెట్టుకున్నది. అదే విధంగా ఇజ్రాయెల్ నుంచి ఒక మంచి డ్రోన్ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకుంది. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా రేపు భవిష్యత్తులో ముప్పుకు నాకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఈ యొక్క ఇరాన్ బహుశా దాడి చేసి ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి. అది కాబట్టి ఆ దాడి అనేది రేపు పొద్దున ఇంకొక వైపు కూడా మళ్ళీ అటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఈ యుద్ధము ముగుస్తుంది అని చెప్పి అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే హార్మోజ్ తెరవాలని చెప్పి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అంటున్నప్పటికీ కూడా ఇవాళ ఇరాన్ ఎక్కడ కూడా దానికి తలవంచలేదు, కంట్రోల్ అయితే లేదు. కారణం ఏంటంటే ఇక్కడ లెబనాన్ కు సంబంధించిన అంశం వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న క్రమంలో లెబనాన్ కు సంబంధించి హిజ్బుల్లాకు సంబంధించినటువంటి దాని మీద కాల్పుల విరమణ జరగాలి అని చెప్పి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఇప్పుడు లెబనాన్ కాల్పుల విరమణ అంటే ఏంటి? హిజ్బుల్లా అంటే ఎవరు? వాళ్ళు ఒక తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఒక మిలిటెన్సీ వ్యవస్థ. ఇవాళ ఈ యుద్ధానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు? అక్టోబర్ 7, 2023 ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది చావు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఈ యుద్ధం ప్రారంభించడానికి కారణం ఎవరు? వాళ్ళే కదా. యుద్ధం ప్రారంభమైందే వాళ్ళే, హిజ్బుల్లా కావచ్చు, తర్వాత హైత్ మోతీలు, వీళ్ళే కదా, ఈ మిలిటెంట్ గ్రూప్సే కదా. అయితే అక్కడ ఇజ్రాయెల్ ఏమంటుంది? ఈ గ్రూప్స్ మొత్తం కూడా వాటిని సర్వనాశనం చేసేదాకా మేము ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసే పరిస్థితి లేదని చెప్పి ఒక పక్క ఇజ్రాయెల్ అంటూ ఉన్నది. ఇజ్రాయెల్ సంబంధించి ఇంకొక అంశం కూడా మాట్లాడుకుంటే మధుసూదన్ గారు, మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే, అసలు రష్యా బలాన్ని చూస్తే మనం అందరం అనుకున్నది 2-3 రోజుల్లో ఆ యుద్ధం అయిపోతుంది అనుకుంటే సంవత్సరాలు ఆ యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం మొదలైన తర్వాత కూడా సో అక్కడ అసలు ఖమేనీ హతం తర్వాత ఇంకేముంది, ఇరాన్ని లొంగ తీసుకుంటుంది అమెరికా అనుకుంటే ఇది నెలలు గడిచిపోతూ ఉన్న పరిస్థితి. అంటే ఒక యుద్ధం మొదలైతే అది సంవత్సరాలు గడుస్తూ ఉంది. చర్చలు అంటున్నారు కానీ ఎక్కడ ఆ చర్చలు ఫలప్రదం కావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి హార్ముజ్ జలసంధి అనే అంశం తెరపైకి వచ్చేసరికి ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ కాస్త ఉక్కిరి అవుతున్నాయి. సో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం ముగియాలనే కోరుకుంటున్నా ఆ పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు కదా. పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకోవటం ఈ 2 దేశాలు చేసిన మొదటి మిస్టేక్ కాదా? సో అక్కడ ఎవరికి చెప్పగలదు పాకిస్తాన్ ను ఒక పావులాగా మాత్రమే వాడుకున్న తప్ప పాకిస్తాన్ తోటి యుద్ధంలో ఈ చర్చలు కొనసాగుతాయని అమెరికా అనుకోలేదు. ఒక బూచిగా అంటే ఒక సంధి కావాలంటే ఏ ఒక్క దేశం ముందుకు రావాలి కదా. ఏ దేశం కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అప్పుడు మన దేశము ముందుకు పోలేదు, పక్కనున్న దేశాలు ఏవి కూడా అగ్రరాజ్యాలు కూడా ఏవి ముందుకు రానటువంటి జోకర్ కి ఇంకో జోకర్ లాంటి దేశం కావాల్సి వచ్చిందంటారా? అది ఒక దళారీ దేశము. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి కూడా, అంటే మనం ఒకటి ఆలోచన చేస్తే ఇరాన్ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక పైప్ లైన్ ఉంటుంది, గ్యాస్ పైప్ లైన్ సంబంధించి ఇండియాకు సప్లై అయ్యేటువంటి గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఇరాన్, పాకిస్తాన్, ఇండియా ఈ 3 దేశాల కనెక్టివిటీకి సంబంధించిన దాంట్లో మనము దాని ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇరాక్ సంబంధించిన దాంట్లో ఇరాక్ ఏదైతే పైప్ లైన్ ఆ బార్డర్ దాకా వేసిన సందర్భంలో ఆ పైప్ లైన్ సంబంధించి దాదాపుగా $18 బిలియన్స్ అనుకుంటా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారంగా $18 బిలియన్ ఇవాళ ఇంటర్నేషనల్ కోర్టులో ఇరాన్ వేసి పాకిస్తాన్ ఆ $18 బిలియన్
ఆ ఖర్చు ఏదైతే ఉన్నదో కట్టాలని చెప్పి దాన్ని మెడలు వంచే పరిస్థితిలో ఇవాళ ఉన్నది. ఆ అమౌంట్ ను తప్పించుకోవడానికి ఇవాళ ఇరాన్ కు అంటే ఇరాన్ నుంచి దోస్తానా చేయాలనే ఆలోచనతోటి ఇవాళ అమెరికాను పావుగా వాడుకొని ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో మధ్యంతర దళారీ పాత్ర వహించి దీని నుంచి ఎస్కేప్ అయ్యేమన్న ఆలోచన వచ్చింది. ఒకప్పుడు ఒక స్థితిలో ఈ యొక్క ఒప్పందాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ కూడా సరే నీకున్నటువంటి ఈ యొక్క అప్పు ఏదైతే ఉన్నదో నేను విరమించుకుంటా అనే స్థాయికి కూడా ఇరాన్ వచ్చేసింది. కారణం ఏంటంటే ఇరాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఈ యొక్క అగ్రిమెంట్ల ద్వారా ఈ యుద్ధం ఆగిపోతే శాంతి ఒప్పందం కుదిరితే మంచిదే కదా, ఈ $18 బిలియన్ పోతే పోయినాయి అని చెప్పి ఆలోచనలు కూడా ఒక రకంగా సిద్ధమైన వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి లేదు. అది ఎట్లా అడక తినే దేశం, అది బిచ్చపు దేశం కాబట్టి వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ $26 బిలియన్ల ఏమో ఉన్నాయి. వాళ్ళు ఇవాళ తింటే రేపు ఏం తినాలి, ఎల్లుండి ఏం తినాలి, ఎల్లుండి పరిస్థితి అనే పరిస్థితిలో వాళ్ళ పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ఇటు అమెరికాని ఎంకరేజ్ చేస్తా ఉన్నది, యుద్ధానికి పురిగొల్పుతా ఉన్నది. ఒక పక్క ఇక్కడ సంధి మార్గం అని చెప్పి ఇట్లా వస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ లాస్ట్ గా ఫైనల్ గా ఏమైతుందంటే హర్మోజ్ జల సంధి మీద ప్రపంచ దేశాలన్నీ కూడా అది తెరవాలనేటువంటి పరిస్థితి చాలా సీరియస్ గా బలంగా అందరూ ఒకటే వాదం మీదకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ తల వంచక తప్పదు. అక్కడ ఉన్నటువంటి యురేనియం నిల్వలకు సంబంధించిన దాంట్లో దాన్ని ఖచ్చితంగా బయటికి తీయాలి. యురేనియం ప్రొడక్ట్ కంట్రోల్ చేయాలనేది ప్రపంచ దేశాలు ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడికి తల ఒకి ఇట్లా ఇరాన్ దేశము కంట్రోల్ కాకపోతే మాత్రం ఈ అమెరికా మిగిలిన దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున దాడి చేసి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తే ఇవాళ దాంట్లో ఇజ్రాయెల్ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో భీకరమైన యుద్ధం రాబోతుంది. దానికి ఒక సూచన ప్రాయంగానే ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడినటువంటి ఉన్నదో దానిగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూస్తున్నాం, యుద్ధం మొదలు కాబోతుంది, మరోసారి యుద్ధం చేస్తాం, ఈసారి భీకరమైన దాడులు చేస్తామంటూ ఇటు అమెరికా చెప్తూ ఉంటే ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధం అంటోంది ఇరాన్. సో హర్ముజ్ జలసంధి దగ్గర ప్రతిష్టంభన అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ పై చాలా వరకు సింపతి కనిపించింది ప్రపంచ దేశాల నుంచి. కానీ ఇప్పుడు చేస్తున్న చేష్టలు, ఇప్పుడు అక్కడ హర్ముజ్ ను దిగ్బంధం చేయటం మాత్రం ప్రపంచ దేశాలకు కూడా మింగుడు పడిన విషయం. ఈ విషయంలో ఇటు ఇరాన్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అమెరికా దాడులు చేస్తే యుద్ధం తీవ్రతరం కాబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఇది వాళ్ళ కోసం స్టేట్.